ప్రభుత్వంలో వినోద్ అన్న కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇవాళ పనులు దగ్గర పడతా ఉన్నాయి. అదేవిధంగా మీరందరూ 2014లో వినోద్ అన్నను ఎంపీగా గెలిపించారు. మరి వినోద్ అన్న విద్యావంతుడు, మంచి మేధావి, మృదు స్వభావి, 10 మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి. కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ మా వినోద్ అన్నది చేతల్లో చేసి చూపించే మనిషి. ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు, ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం భారతదేశంలోని 28 పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడిభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యం కానటువంటి, అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోద్ అన్నదే. ఇలా 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోద్ అన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వినోద్ అన్న జాతీయ రహదారులు, ఇక్కడి నుంచి కామారెడ్డి జాతీయ రహదారి గాని, వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి గాని, ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి, ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి. పనిచేసే గుణం ఉండాలి, పనిచేసే తత్వం ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి. అవి వినోద్ అన్న గారిలో ఉన్నాయి. ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోద్ అన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం, మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడింది. సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిందా అని నేను అడుగుతా ఉన్నా. మరి మనం కూడా ఆలోచించాలి. మనకు మంచి చేసే వాళ్ళెవరు, మనకు మేలు చేసే వాళ్ళెవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే, 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? చేసింది 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరని 100 రూపాయలు చేసింది. 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది. నిరుద్యోగం పెంచింది, పేదరికం పెంచింది, ఆకలి పెంచింది. ఇంతకు మించి బీజేపీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి 10 ఏళ్ల బీజేపీ పాలనలో. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెంచింది, పేదలను అడ్డీ విరిచింది. మా దళితులకు బీజేపీ ఏమన్నా చేసిందా? మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమన్నా చేసిందా? ఏం చెప్పింది బీజేపీ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో, ఎవరికిచ్చారో సమాధానం చెప్పండి. 20 కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి, పేదరికం పెరిగి, ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. యువతకు చేయలే, మా బీసీలను పట్టించుకోలే, మా ఎస్సీలను పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే, కార్మికుల్ని పట్టించుకోలేదు. మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. నవోదయ విద్యాలయాలు మేము కొత్తగా 32 జిల్లాలు చేసుకున్నాం. మాకు నవోదయ విద్యాలయాలు అంటే కనీసం నవోదయ విద్యాలయం ఇవ్వలేదు. మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. అందులో మా కరీంనగర్ కు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని దరఖాస్తు పెడితే మొండి చేయి చూపినటువంటిది బీజేపీ పార్టీ. ఊకున్నావా? మా గంగుల కమలాకర్ అన్న, మా వినోద్ అన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా వీళ్ళిద్దరూ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారిని అడిగారు. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలో కేబినెట్ మీటింగ్ లో వినోద్ అన్న అడిగిండు. కరీంనగర్ ఎమ్మెల్యేగా మా మంత్రిగా కమలాకర్ అన్నా మాకు కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నా దిక్కు చూసి వెంటనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు వీళ్ళిద్దరి కృషితో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినాం. ఇవాళ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో నడుస్తా ఉన్నది. కరీంనగర్ కు నర్సింగ్ కాలేజీ తెచ్చాం, కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చాం. కరీంనగర్ లో అనేక విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఏమిచ్చింది బీజేపీ? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించిండ్రు. తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వండి బీజేపీ. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికొచ్చి. పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు. నిజంగా మీరు చేసుంటే మేము ఈ పథకం తెచ్చినాం, పేదల కోసం ఈ పని చేసినామని చెప్పేటోళ్ళు. చేసిందేమి లేదు కనుక, చెప్పడానికి ఏమి లేదు కనుక ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు. క్యాలెండర్లు కడుపు నింపుతాయా? చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా? దయచేసి పేదలకు ఏం చేసిందో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న. దయచేసి ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు, నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్ కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోదన్న ఓడిపోయింది. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదన్నను మనం గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన.